మావోయిస్టులు అర్బన్ నక్సలైట్లను నమ్మి మోసపోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్న అర్బన్ నక్సలైట్లు పైరవీలు చేసుకుంటూ ఆస్తులను పోగేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన వేములవాడ ఏరియా ఆసుపత్రికి 1.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మావోయిస్టులు అర్బన్ నక్సలైట్ల మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. వారి మాటలు నమ్మి అమాయక పేదలు తుపాకీ పట్టి అడవుల్లో తిండి తిప్పలేక తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సలైట్లు కారణమని అన్నారు. అర్బన్ నక్సలైట్లు దేశద్రోహులని ఆయన మండిపడ్డారు. నక్సలైట్లు ఇప్పటికైనా తుపాకీని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. మావోయిస్టులు జీవన స్రవంతిలో కలవడానికి మరో 4 నెలల గడువు మాత్రమే ఉందని అన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ముందుకు రాకండి కొంచెం ఒక్కదాని మాకు కావాల్సిందంటే ఈ విషయంకు రిజల్ట్ కావాలి. గతంలో ఇక్కడ స్థానిక ఉన్నటువంటి హాస్పిటల్ సంబంధించి అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద దేశంలోని అన్ని హాస్పిటల్స్ కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఈ హాస్పిటల్స్ నిర్వహణ జరుగుతూ ఉంది. ఒక ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారం పేద ప్రజలు ఆదుకోవాలి. ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితి. ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి ప్రజలకు ఒక ధైర్యం, ఒక విశ్వాసం కల్పించాలని చెప్పి ఆలోచనతో, మన ప్రాణాలు కాపాడాలన్న ఆలోచనతో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యం కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. హాస్పిటల్స్లలో కాటన్ లేదు, మెడిసిన్స్ లేవు. ఇవన్నీ ఇబ్బందులున్న తరుణంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కొన్ని ముఖ్యమైన హాస్పిటల్స్ సెలెక్ట్ చేసుకొని దశల వారీగా ఆ హాస్పిటల్స్లో ఉన్నటువంటి సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతో గతంలో హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడినప్పుడు మన హాస్పిటళ్ళు బాగా నడవాలంటే హాస్పిటల్కి వచ్చిన పేదవాళ్ళు వాపస్ పోవద్దు. కరీంనగర్కు, సిద్దిపేటకు, హైదరాబాద్కు, వరంగల్కు పోవద్దు. ఇక్కడనే మనకు ట్రీట్మెంట్ అందించాలి. ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి మన హాస్పిటల్ బాగా నడవాలంటే ప్రజలకు అన్ని సౌకర్యాలతో కూడా వైద్యం అందించాలంటే ఏం కావాలన్నప్పుడు వారు ఇప్పుడు చెప్పినటువంటి ఎక్విప్మెంట్స్ కావాలని చెప్పి వారు కోరడం జరిగింది. అల్ట్రాసౌండ్ కానీ, ఈసీజీ మిషన్ కానీ, ఈఎన్టీ మైక్రో సంబంధించి కానీ, బ్లడ్ లైట్స్ సంబంధించి కానీ, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ఎక్విప్మెంట్స్ అడిగినప్పుడు ఎన్ఎండిసి వారిని కోరడం, దాదాపు 5 కోట్ల పైగా సిఎస్ఆర్ నిధులు మనకి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎండిసి వారికి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల తరఫున, పేద ప్రజల తరఫున మనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలా 5 crores పైగా సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈరోజు వేములవాడ హాస్పిటల్స్కు ఈ కొత్త టెక్నాలజీతో కూడినటువంటి ఆధునిక పరికరాలను ఈరోజు అందించడం జరిగింది. ఇలా అర్బన్ నక్సల్స్ మాయలో పడి జంగల్లో ఉన్న నక్సలైట్స్ మీరు మోసపోకండి, మీ ప్రాణాలు తీసుకోకండి,
అర్బన్ నక్సల్స్ అనే వ్యక్తులు ఏసీ రూమ్లో ఉంటారు. వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయి. అర్బన్ నక్సల్స్ కుటుంబాలు మంచిగా ఉంటాయి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాసి పైరవలు చేసుకుంటారు. వాళ్ళు మావోయిస్టు సిద్ధాంతాల గురించి వాళ్ళు మాట్లాడతలేరు. వాళ్ళకి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం కొమ్ము కాస్తారు. ఆస్తులు సంపాదించుకుంటారు. వాళ్ళు పైరవలు చేస్తున్నారు. వాళ్ళు ఏసీ రూమ్లో ఉంటున్నారు, కార్లలో తిరుగుతున్నారు. మరి మీరు జంగల్ తిరుగుతా మీకు ఏమొచ్చింది? ప్రాణాలు కోల్పోతున్నారు. దేనికోసం పనిచేస్తున్నారు మీరు? వాళ్ళు మరి అర్బన్ నక్సల్స్ మాట విని మీరు మోసపోకండి. మంచి ఆలోచనతో సమాజంలోకి రండి. మంచి ఆలోచన సమాజంలో సేవ చేసే ప్రయత్నం చేయండి. మీకు అండగా ప్రభుత్వాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. అర్బన్ నక్సల్స్ మాట నమ్మకండి. వాళ్ళ యొక్క వ్యవహార శైలి, వాళ్ళ యొక్క ఆలోచనను వాస్తవాలను గ్రహించండి. వాళ్ళ మోసపూరితమైన మాటలు, వాళ్ళ మాటలు నమ్మి మీ ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి నేను ఇవాళ అందరికీ అప్పీల్ చేస్తున్నా. ఇలా ఎన్కౌంటర్ అన్న గ్రహించి మీరు రండి. ఇంకా 4 నెలల సమయం ఉందని కూడా మీకు విజ్ఞప్తి చేస్తాం.